హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నా డైలీ మార్నింగ్ బ్లాగ్ ఏంటన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ లేచిన తర్వాత బయట ఊడ్చి కడిగేసి ముగ్గులు పెట్టేసి అంత పని అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ ఫస్ట్ ఇంకా స్కూల్కి పంపించాలంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపేర్ చేయాలి కదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను దోశ వేద్దాం అనుకుంటున్నానండి దానికోసం అని చెప్పి పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ విషయానికి వస్తే మా బాబు ఈరోజు టమాటా ఎగ్ కర్రీ అండమని చెప్పిండు దానికోసం అని చెప్పి ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ముక్కుడు పెట్టేసి ఆయిల్ పెట్టి దాంట్లో ఆనియన్స్ అవి వేసి వాటిని ఫ్రై చేస్తూ ఉన్నాను అవి ఫ్రై అయ్యేంతసేపు నేను టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి కదండి అది కొంచెం టైం తీసుకుంటుంది ఒక 5 to 10 మినిట్స్ అట్లా బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యేంతసేపు ఈ లోపు మనం పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి కూడా చల్లారిపోతూ ఉంటాయి మార్నింగ్ అయితే ఘోరంగా డైలీ మార్నింగ్ ఈ వర్క్ అన్ని వన్ బై వన్ నాకు అసలు వస్తూనే ఉంటాయండి నెక్స్ట్ టమాటాలు తీసుకున్నాం కదా ఇవి ఫ్రై అయ్యేంతసేపు టమాటాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పల్లీలను మనం పొట్టు తీసేయాలండి పల్లీలు చల్లారిని పొట్టు తీసేసి వాటిని మనం పొట్టు లేకుండా బాగా స్మాష్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా పల్లీలు కాకుండా కొన్ని పుట్నాలు కూడా వేస్తానండి చట్నీ వేయడానికి కావాల్సినవి పచ్చిమిర్చి అల్లం సాల్ట్ అన్నీ వేసేసి ఇంకా దాన్ని మిక్సీ పట్టేయడమే ఇంకా మిక్సీ వేసేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత దాన్ని మనం పోపు పెట్టాలి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది చట్నీ అయిపోయిన తర్వాత ఈ లోపు మనం ఆల్రెడీ టమాటా అవి వేసి ఉన్నాం కదా అదంతా బాయిల్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎగ్స్ తీసుకొని ఎగ్స్ కూడా అందులో మనం కొట్టిపోసేయాలి ఎగ్స్ కూడా అన్ని బాయిల్డ్ అయిపోయినాయి నా టమాటా ఎగ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా బాబు కోసం అని చెప్పి బ్రెడ్ చేసి అయిపోయింది కాబట్టి ఇంకా నేను వాడి కోసం దోశలు వేసానండి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇంకా టిఫిన్ చేస్తా అనేసరికి దోశ వేసి వచ్చి చట్నీ వేసి తనకిచ్చాను మీ అందరికీ వీడియోలో నేను ఇంకొక విషయం చెప్పాలి ఈ మధ్యలో విటమిన్ డి లేకుండా చాలా ప్రాబ్లమ్స్ అందరికీ వస్తున్నాయి కాబట్టి మార్నింగ్ 7 to 9 మధ్యలో ఉన్న ఎండలో కాస్త ఉండడానికి అందరూ ట్రై చేయండి నేను కూడా అలానే ఉంటున్నా డైలీ ఇంకా దాని తర్వాత చపాతీ బాబు బాక్స్లోకి చపాతీలు తీసుకెళ్తా అన్నాడు కాబట్టి ఇంకా పిండి కలిపేసుకొని ఇంకా చపాతీలు చేసేసాను నేను చపాతీలు చేసేసి వాటిని ఇంకా కాల్ చేసుకున్నాం అంతే ఈ చపాతీలు అయిపోయినాయి ఇంకా కర్రీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్లోకి కూడా ఆ కర్రీను చపాతీలు పెట్టేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంక ఈ పని అయిపోయిన తర్వాత బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా డైలీ రొటీన్ వర్క్ ఉంటుంది కదండి ఇల్లు తుడచడం ఊడవడం క్లీన్ చేయడం గిన్నెలు కడగడం అన్నీ క్లీన్ చేసి స్నానం చేసి అంత పని అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి పూజ చేసుకోవాలి నేను డైలీ కంపల్సరీ దేవుడి పూజ చేస్తానండి దీపం కంపల్సరీగా పెడతాను ఇంకా దేవుడి పూజ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నేను కూడా దోశలు వేసుకున్నాను దోశ వేసుకొని అందులో చట్నీ వేసుకొని ఇంకా అప్పుడు ప్రశాంతంగా కూర్చొని మెల్లిగా దోశ తిన్నాను అంత పని అయిపోయి మంచి ఆరామ్స్గా ఇప్పుడు మెల్లిగా కొంచెం ప్రశాంతత టైం దొరికిందండి ఇప్పుడు ఆరామ్స్గా తింటున్నాను ఇది అండి నాది డైలీ మార్నింగ్ రొటీన్ వర్క్ ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి లైక్ కంపల్సరీ చేయండి రోజా విజయ్ క్రియేషన్స్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్